వైశాఖ పురాణం 14వ అధ్యాయం. ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలకకుండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథను వినుము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ. ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచ్చటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునుల ఆశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పరికరించినను వారు సమాధానమీయకపోవుటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచ్చటకి వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలోనున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమార, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞ లేదు. ఇట్టి మేము నీకాతిథ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువుల మగు మేము క్రూర జంతువులు, దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా నుండరాదు. కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగా నుండదగవని వానిని దేశము నుండి విడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండ వేడికి బాధపడి దప్పికచే వేడింపబడుచు ఒక చోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా చేసెను. తన యుద్ధ సొరకాయ బుర్రలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుకాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా నుండెను. హేమాంగదుడు వ్రతమునాచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీయో పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతులు వాని ప్రాణములగుని వచ్చిరి. హేమకాంతుడును వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్య బలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతులను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మమునాచరించి నాకిష్టమైన వాడయ్యెను, పాపహీనుడయ్యెను.
ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమునాచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుకాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీనిని రాజుగా చేయుమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను, స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో బాటు వనములకేగి తపమాచరించపోయెను. విశ్వక్సేనుడు కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకెరిగెను. హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మ మార్గమునవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునని, ధర్మార్థ కామ మోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్య ఫలమునిచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 14వ అధ్యాయం సమాప్తం.